శేషగన్పూర్ నియోజకవర్గం వేలేరు మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన తహసీల్దార్ గారు, వేదికపై ఉన్న మన మండలానికి చెందిన వివిధ గ్రామాల గౌరవ సర్పంచులందరికీ, అధికారులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ ను పంపిణీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో విశేషాలు ఏంటి అంటే, ఇప్పటి వరకు రేషన్ కార్డ్ ఇంటి యజమాని అంటే తండ్రి పేరు మీద భర్త పేరు మీద ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఇంటి యజమానురాలు పేరిట వస్తున్నారు. మహిళల పేరిట రేషన్ కార్డ్స్ ను మొట్టమొదటిసారిగా మనం ఇస్తున్నాం. రెండవది, ఏ రకమైన అవకతవకలు జరగకుండా మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అది మీ కార్డును స్నాప్ చేయగానే మీ కుటుంబ సభ్యుల సంఖ్య బోర్డు మీద డిస్ప్లే అవుతుంది. ఎన్ని కిలోలకి మీకు ఇవ్వాలో అది కూడా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలకు అవకాశం లేదు. మీకు తెలియకుండా మీ కార్డుని ఇంకోటి ఉపయోగించుకునే అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా అవకతవకలను అరికట్టే విధంగా, ఒకరికి బదులు ఇంకొకరు రైస్ తీసుకునే విధంగా ఇప్పుడు మాత్రం అవకాశం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం సన్న బియ్యము పంపిణీ ప్రారంభించిన కానించి రేషన్ షాప్ డీలర్స్ మొత్తము అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. గతంలో దుర్బియ్యం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర 4 బస్తాలు, 5 బస్తాలు, 6 బస్తాలు మిగిలిపోయి కొంతమంది తీసుకోకపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా బియ్యం అందే విధంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఒక విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 4-5 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డ్స్ కావాలని చెప్పి చాలా మంది దరఖాస్తులు పెట్టుకొని అనేక సార్లు ప్రభుత్వ కార్యాలయాలు తిరిగినా కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళందరికీ ఇవాళ కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయి. దాదాపు మన ఒక మండలంలోనే 861 కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా గతంలో మన ఇంట్లో కొడుకు పెళ్లి కోడలు ఇంకో నుంచి వచ్చిన, లేదా ఆ కొడుకు ఒక బిడ్డ ఒక కొడుకు 2 పిల్లలు పుడితే కొత్తగా వచ్చిన కోడల పేరు కానీ పుట్టిన పిల్లల పేరు కానీ కార్డులో చేర్చుకోవడానికి కూడా యాడ్ చేయడానికి కూడా వీలయ్యేది కాదు. కానీ ఇప్పుడు కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులను కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ లో చేర్చడం జరిగింది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో కూడా దాదాపుగా కొత్తగా ఎంతమందిని చేర్చారు? ప్రతి కార్యక్రమం మహిళా పేరు మీద చేస్తున్నాం. ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేదా ఇవాళ సన్నబియ్యం కానీ, లేదా పేదవాళ్ళు ఇంటి కొరకు వాడుకునే విద్యుత్ ఉచితంగా ఇవ్వడం కానీ, నెలకు 200 యూనిట్ల లోపు ఎవరైతే ఇంటి కొరకు కరెంటు వాడుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఉచితంగా కనిపిస్తున్నారు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 0 బిల్సే వస్తున్నాయి అనుకుంటున్నాం. ఎంతమందికి 0 బిల్స్ వస్తున్నాయి చెప్పేస్తారు?
దేశంలో ఎక్కడ కూడా ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటికి కూడా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు ఇంటికి కూడా పేదవాళ్ళకి ఉచిత కరెంటు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఆనాడు బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు అయితే సన్న బియ్యాన్ని ఇస్తున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి దయచేసి మీరందరూ దీన్ని గమనించాలని చెప్పేందుకు. అదే కాకుండా వేరే మండలానికి సంబంధించి ఇది కొత్త మండలం, దీన్ని అన్ని రకాల మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. 3 ప్రధానమైన సమస్యలు మన మండలంలో ఉన్నాయి. అందులో అత్యంత ప్రధానమైనది ఇంతకుముందే నాకు మన వాళ్ళు కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అత్యంత ప్రధానమైనది మన మండలంలో మల్లనగడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడం. మల్లనగడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన లిఫ్ట్ వర్క్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. దురదృష్టంగా ఈసారి వర్షాలు రాలేదు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది నాట్లు వేసుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మల్లనగడ్డి లిఫ్ట్ పూర్తి అయి ఉంటే కొంత మేరకైనా మనకు ఉపశమనం వచ్చేది. అయితే ఆశించిన రీతిలో పని జరగకపోవడం వల్ల మనం నీళ్ళు లేకపోయాం. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా 2 మాసాల లోపు మల్లనగడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి యాసంగికి రేపు వచ్చే ఖరీఫ్కు పంట పొలాలకు సాగునీరందించే బాధ్యత నాది. అదేవిధంగా మండల కేంద్రం అయింది. మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ లేదు. మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ లేదు. తహసీల్దార్ ఆఫీసు భవన నిర్మాణానికి 2,55,00,000 రూపాయలు మంజూరు అయింది. ప్రభుత్వ పరంగా మంజూరు వచ్చింది. ఇప్పుడే నేను మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఇవాళ రేపు వేరే మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసు కూడా 2,55,00,000 రూపాయల మంజూరుతో దిగువ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 1 నెల లోపట్నే వేరే మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసుకు ఎంపీడీఓ ఆఫీసుకు శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల 2 బిల్డింగ్స్ నిర్మాణం చేసి మీకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా. మూడవది, ప్రధానంగా మన మండలంలో వేలేరు నుంచి కొవ్వుకుంట వరకు రోడ్ ఏదైతుందో వేలేరు చాలపల్లి బీచర మద్దలగూడెం మీదుగా కొవ్వుకుంట వరకు రోడ్ ఏదైతుందో పంచాయతీరాజ్ ద్వారా అది మంజూరు అయింది. దాదాపు 14 కోట్ల రూపాయలు ఆ రోడ్డు మంజూరు వచ్చింది. ఆ 14 కోట్ల రూపాయల రోడ్డు టెండర్ అయింది. మొన్న ములుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ హ్యామ్ రోడ్స్ అన్నింటినీ కూడా శంకుస్థాపన చేశారు. మన రోడ్డు కూడా శంకుస్థాపన చేసినట్టే లెక్క. టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. దసరా తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్ జూన్ వరకు ఈ రోడ్డులో బ్రహ్మాండంగా తయారు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ 3 ప్రధానమైన సమస్యలతో పాటు వేరేరు మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న మెయిన్ రోడ్ డివైడర్ పనులు కానీ సెంట్రల్ లైటింగ్ పనులు కానీ ఎస్టిమేట్ చేయమని చెప్పి ఆరోగ్య వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.